వెయిట్ వెయిట్ వెయిట్. జరగండి జరగండి. క్లాప్స్ కొడండి మీరు మామూలుగా. హలో వ్యూయర్స్, ఈ హడావిడి ఏంటో ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది అనుకుంటా. ఎస్, చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్. బట్ ఈ సెలబ్రేషన్స్ నవంబర్ 14th జరగలేదు. నవంబర్ 13th ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రైవేట్ స్కూల్స్ బంద్ అవ్వడం వల్ల పోస్ట్ పోన్ చేసి ఇంకో రోజు సెలబ్రేట్ చేయడం జరిగింది. సో అందుకే ఈ వీడియో ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాం. సో లేట్ చేయకుండా సెలబ్రేషన్స్లోని స్పెషాలిటీస్ ఏంటో ఈ వీడియో చూసేద్దామా? వెల్కమ్ టు మనోజ్ స్మార్ట్. నేను మీ మనోజ్. సో ఈ స్పెషల్ డేనా ఈ పిల్లలే టీచర్స్, పీఈటీస్, ఫార్మర్స్, డాక్టర్స్, పోలీస్ మెన్ అండ్ సోల్జర్స్. సో మీరు కూడా వీళ్ళలాగే మీ చైల్డ్హుడ్లో ఈ స్పెషల్ డే నాడు ఏదైనా స్పెషల్ రోల్ ప్లే చేశారా? చేస్తే తప్పకుండా మాకు కామెంట్ చేయండి. ఈ ఫోటోలోని ఇద్దరు, ఒకరు ప్రిన్సిపల్ సార్, ఇంకొకరు స్కూల్ కరెస్పాండెంట్ సార్. ఈ డేలో ప్రేయర్ అయిపోగానే ముందుగా ప్రిన్సిపల్ సార్ టీచర్స్ అందరినీ పిలిచి చిన్న మీటింగ్ పెట్టి వాళ్ళకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఇక ఆ తర్వాత టీచర్స్ ఒక్కొక్కరుగా వాళ్ళకు ఇచ్చిన టైం టేబుల్ ప్రకారం వాళ్ళ క్లాస్లోకి వెళ్ళి వాళ్ళ రోల్స్ ప్లే చేస్తున్నారు. సో వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ అండ్ క్లాస్ మెయింటెనెన్స్ ఎలా ఉందో మీరు కూడా చూసేయండి. అలాగే వీళ్ళలో ఎవరి డ్రెస్సింగ్ స్టైల్ బాగుందో, ఎవరి లుక్ బాగా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. Families, if you are, which side,
restaurant for an evening dinner. ఇలా క్లాసెస్ జరుగుతున్న టైంలోనే ప్రిన్సిపల్ సార్ అండ్ కరెస్పాండెంట్ సార్ రౌండ్స్కి వచ్చారు. వాళ్ళు పిల్లల్ని ఏమడిగారో మీరే వినండి. లెసన్ పేరేంటి? ఇలా ఒక పక్క టీచర్స్ వాళ్ళ డ్యూటీలో వాళ్ళు ఉంటే, ఇంకో పక్క పీఈటీస్ కూడా వాళ్ళ డ్యూటీ వాళ్ళు ఎంత సిన్సియర్గా చేస్తున్నారో మీరే చూడండి. పిల్లల్ని ఆడించడం, అలాగే పిల్లలు ఎవరైనా బయట గ్రౌండ్లో కనిపిస్తే వాళ్ళని క్లాస్లోకి వెళ్ళమనడం, ఇలా ప్రతి డ్యూటీ కూడా చాలా సిన్సియర్గా చేశారు. కరెక్ట్గా ఇదే టైంలో డిఈఓ గారు స్కూల్ ఇన్స్పెక్షన్కి వచ్చారు. కంగారు పడకండి, ప్రజెంట్ డిఈఓ కాదులేండి, ఫ్యూచర్ డిఈఓ. అదేనండి, డిఈఓ రోల్ ప్లే చేస్తున్న పాప కార్లో వచ్చింది. ఆ టైంలో స్కూల్లో హడావిడి మామూలుగా లేదు. ప్రిన్సిపల్ సార్, కరెస్పాండెంట్ సార్ అండ్ కొంతమంది టీచర్స్ డిఈఓ మేడంని రిసీవ్ చేసుకొని వాళ్ళకి ఏర్పాటు చేసిన ఆఫీస్ రూమ్కి తీసుకెళ్లారు. మీరు కూడా ఎప్పుడైనా చిల్డ్రన్స్ డే రోజున ఇలా ఏదైనా స్పెషల్ రోల్ ప్లే చేశారా? ఆ టైంలో మీరు ఏ రోల్ ప్లే చేశారో తప్పకుండా కామెంట్ చేయండి. అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి, మీకు ఎలా అనిపించిందో కూడా తప్పకుండా కామెంట్ చేయండి.
అలా స్టాఫ్ రూమ్కి వెళ్ళాక డిఓ మేడం స్టాఫ్ అందరినీ పిలిచి కొద్దిసేపు మాట్లాడారు. ఏం మాట్లాడారో మీరు కూడా ఒకసారి తినండి. టీచర్స్, పిల్లలకు అర్థమయ్యేలా చెప్తున్నారా? అందరికీ అర్థమయ్యేలా చెప్పండి. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి బోర్డు మీద. వాళ్ళకి అర్థం కాకపోతే 10 times అయినా చెప్పండి. మరీ అర్థం కాకపోతే అప్పుడు ఇలా కాదు ఇలా అని చెప్పండి. అర్థమవుతుందా? క్లాస్ రూమ్స్లోకి ఫోన్స్ అలో లేదు. పట్టుకొని వెళ్ళకండి. క్లాసెస్ చెప్పకుండా ఫోన్స్ తీసుకెళ్ళి ఫోన్స్లలో చూసుకుంటూ చెప్పడం ఇలా మాత్రం అస్సలు చేయకండి. ఇప్పుడు వాళ్ళ ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళకు ఒక ఎయిమ్ అనేది ఉంటుంది. వాళ్ళు ఇప్పుడు డాక్టర్ అవ్వచ్చు, ఇంజనీర్ అవ్వచ్చు, సైంటిస్ట్ అవ్వచ్చు, మీలా టీచర్స్ అవ్వచ్చు, లేకపోతే నాలా డిఓ అయినా అవ్వచ్చు, కరెస్పాండింగ్ అవ్వచ్చు, ప్రిన్సిపల్ అవ్వచ్చు, ఇలా ఏమైనా అవ్వచ్చు కదా. కాబట్టి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి. వాళ్ళకి అర్థం కాకపోతే మళ్ళీ చెప్పండి. అంతేగాని మీరు పట్టించుకోకుండా అలాగే బోర్డు మీద చెప్పుకుంటూ వెళ్ళకండి. అందరూ ఇంగ్లీష్లోనే మాట్లాడండి. ఈరోజు బాలలే రేపటి పౌరులు. వాళ్ళ పేరెంట్స్ మనల్ని నమ్మి పంపిస్తున్నారు. సాయంత్రం వరకు వాళ్ళు మన దగ్గరే ఉంటారు. కాబట్టి చెప్పండి. ఒకవేళ నీ వల్ల కాకపోతే నా దగ్గరికి తీసుకురండి. నా వల్ల కాకపోతే నా పై ఆఫీసర్స్ నేను అడిగి చెప్తాను మీకు ఫెసిలిటీస్ కావాలంటే. గుడ్ మార్నింగ్ డిఓ గారు, మీరు ఇక్కడికి రావడం మాకు చాలా గర్వంగా ఉంది. మా టీచర్లు చాలా బాగా పాఠాలు బోధిస్తారు. ఇక్కడ పిల్లలకి 1కి 10 సార్లు అర్థం కాకపోయినా కానీ చెప్తారు. బయట కూడా మా స్కూల్ గురించి చాలా మంచి టాక్ ఉంది. కావాలంటే మీరు వెళ్ళి తెలుసుకోండి. ఇక్కడ చాలా టీచర్లు చాలా మంచిగా డిసిప్లిన్ ఉంటారు. అందరు ఇంగ్లీష్లో మాట్లాడతారు. టీచర్స్, సార్స్ పిల్లల పట్ల చాలా దృష్టి పెడతారు. అవును సార్, మీరు చెప్పినట్లు నేను విన్నాను. మీ స్కూల్ గురించి బాగా చెప్తున్నారు, మీ ఎస్ఎన్ స్కూల్ గురించి. అందుకే నేను ఒకసారి మీ టీచర్స్ని విజిట్ చేద్దామని వచ్చాను. ఇలా స్టాఫ్ మీటింగ్ ఫినిష్ అయ్యాక డిఓ మేడం క్లాసెస్కి వెళ్ళి పిల్లలతో కూడా మాట్లాడారు. సిట్ డౌన్. సార్ ఎలా చెప్తున్నారు అర్థమవుతుందా? అర్థం కాకపోతే నాకు చెప్పండి. అర్థమవుతుందా? అర్థమవుతుందని చెప్తున్నారా సార్? వాళ్ళని క్వశ్చన్స్ అడగండి. వాళ్ళు క్వశ్చన్స్ వేస్తే వాళ్ళకి ఆన్సర్ ఇస్తారు. దాన్ని బట్టి వాళ్ళకి అర్థమవుతుందా అర్థం కావట్లేదు తెలుస్తుంది. అర్థమవుతుందా? కాన్సన్ట్రేషన్ పెట్టి వినండి చెప్పేదాన్ని. అర్థం కాకపోతే సార్ని అడగండి. వాళ్ళు ఉన్నది చెప్పడానికే. అంతేగాని సార్ని మాత్రం చూసి మాత్రం అస్సలు భయపడకండి. భయపడితే మాత్రం ఎప్పటికీ లైఫ్ లాంగ్ భయపడుతూనే ఉండాలి. భయపడకుండా సార్ని అడిగి క్వశ్చన్ రివిజన్ చేసుకోండి. అర్థమవుతుందా? ఏం చెప్తున్నారు మేడం? పద్యం ఒకటి చెప్పండి, నేను వింటాను. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, నాన్న కొట్టాడా, తోటకెళ్ళావా, పండు తెచ్చావా, గుడ్లో పెట్టావా, గుడుక్కు మింగావా, గుడుక్కు మింగావా. చాలా బాగా చెప్తున్నారు మేడం. ఐఎమ్ సాటిస్ఫైడ్. ఇలాగే చెప్పండి అందరికి. థ్యాంక్ యూ మేడం. ఇది ఇలా ఉండగా ఇంకోవైపు డాక్టర్ రోల్స్లో ఉన్న పిల్లలు మా స్టూడెంట్స్వి అండ్ టీచర్స్వి హెల్త్ చెకప్ చేస్తున్నారు. మరోపక్క పోలీస్ మరియు ఆర్మీ డ్రెస్సుల్లోని పిల్లలు కూడా ఒక వీడియో చేశారు. ఆ వీడియోస్ ఏంటో ఒకసారి చూసేద్దాం రండి.
ఇలా ఈ హడావిడి అంతా ఫినిష్ అయ్యేసరికి మధ్యాహ్నం లంచ్ బ్రేక్ అయింది. ఇక లంచ్ బ్రేక్ తర్వాత కొంతమంది పిల్లలు వాళ్ళు నేర్చుకున్న కొన్ని పాటలు మరియు స్పీచెస్తో వాళ్ళ క్యూట్ మాటలతో మమ్మల్ని ఎంటర్టైన్ చేశారు. ఇక ఆ తర్వాత డిఈఓ మేడం మరియు కొంతమంది టీచర్స్ చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్స్ వాళ్ళకి ఎలా అనిపించాయో వాళ్ళ ఎక్స్పీరియన్స్ని మాతో షేర్ చేసుకున్నారు. ఆ విధంగా మా చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్స్ కంప్లీట్ అయ్యాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.